Hello all, welcome to LTX classes and welcome to government schemes in the news. సో మనం లాస్ట్ 3-4 డేస్ బట్టి గవర్నమెంట్ స్కీమ్ సిరీస్ అనేది మనం రన్ చేస్తున్నాం అండ్ ఎవ్రీడే మనకి ద హిందూలో కానీ మిగతా పేపర్లో ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఆ కాంటెక్స్లోనే మనకి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఎపియర్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, మోడీ చైర్స్ మీటింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ పిఎం కేర్స్ ఫండ్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ కాంటెక్స్లోనే మనం ఏంటి అంటే పిఎం కేర్స్ ఫండ్తో పాటు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది కూడా చూస్తాం. సో ఈ రెండిటికి కంపారిజన్స్ ఏంటి, ఈ రెండిటికి కూడా డిఫరెన్సెస్ ఏంటి, ఇది ఏ కాంటెక్స్లో దీన్ని క్రియేట్ చేయటం అనేది జరిగింది, ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు, ఏంటి, ఇవంతా కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా చూడబోతున్నాం ఈరోజు. సో మొత్తం అంతా కూడా ఈ ఫండ్ రిలేటెడ్ మీకు ఈరోజు వీడియో విన్న తర్వాత మీకు ఇంకా ఏ డౌట్ అనేది ఉండబోదు. సో దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రామిస్ యూ. ఓకే, అండ్ అయితే ఈ ఆర్టికల్ మనం డీల్ చేస్తుంది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మనం దీన్ని డీల్ చేసే ముందు ఆల్రెడీ మనం నిన్న ఒక స్కీమ్ అనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది, ఖేలో ఇండియా స్కీమ్ అని. సో దాని మీద మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసాం, దానికి ఆన్సర్ అనేది చూద్దాం. ఇట్ ఈస్ ఏ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ. ఈ స్పోర్ట్స్ మినిస్ట్రీ అనేది కరెక్టే, కానీ ఇక్కడ నేను ఇంకొక పదం అనేది పెట్టాను, సెంట్రలీ స్పాన్సర్డ్ అని. సో దిస్ మేక్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే మీరు చాలామంది ఆప్షన్స్ పెట్టే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంటర్ తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఫండ్కి, అండ్ స్టేట్ తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. స్పాన్సర్డ్ అంటే అది దాని మీనింగ్. బట్ మనకు అలా కాకుండా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనే ఇంకో స్కీమ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఏంటి అంటే ఎలా 100% ఫండింగ్ అనేది సెంటరే ఇస్తుంది. ఈ ఖేలో ఇండియా స్కీమ్కి స్టేట్ నుండి ఎటువంటి బడ్జెటరీ సపోర్ట్ అనేది రాదు, ఓన్లీ సెంటరే 100% ఫండింగ్ తోటి ఈ స్కీమ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎవరు, స్పోర్ట్స్ మినిస్ట్రీ. సో ఐ హోప్ మీకు ఇది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సెంట్రలీ స్పాన్సర్డ్కి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి. సో సెక్టార్ స్కీమ్ అనేసి 100% ఫండింగ్ అనేది సెంటరే ప్రొవైడ్ చేస్తుంది. బట్ వేరే స్పాన్సర్డ్లోని ఎంత కాంట్రిబ్యూషన్ అని చెప్పలేం, అది స్కీమ్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా ఈవెన్ నార్మల్ స్టేట్సా లేకపోతే హిల్లీ స్టేట్సా లేకపోతే యూనియన్ టెరిటరీసా అనే డిఫరెన్సెస్ అనేవి కూడా ఉంటాయి. బట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్పాన్సర్డ్ వచ్చేసరికి మీకు స్టేట్ తాలూకా కాంట్రిబ్యూషన్స్ ఎంతైనా ఉంటుంది, అది దాని మీనింగ్ అనమాట. సో ఐ హోప్ దిస్ వన్ ఈజ్, ఈ ఫస్ట్ వన్ అనేది మీకు ఎందుకు రాంగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెలెక్టెడ్ అథ్లెట్స్ విల్ బీ ఎంటైటిల్డ్ టు ద స్కాలర్షిప్ ఆఫ్ 5 lakh rupees per annum for 8 years. ఓకే, ఎవరైతే అథ్లెటిక్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అవుతారో ఈ స్కాలర్షిప్కి వాళ్ళు 5 లక్షలు, ఎస్ ఒకటి, అండ్ 8 years ఫర్ ట్రూ. ఓకే, టోటల్ ఇలా వాళ్ళు 8 yearsకి కూడా 40 lakhs అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అంట. సో ట్రూ అనేసరికి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఒకటి కరెక్ట్. సో ఎవరైతే ఆప్షన్స్లోని కింద కామెంట్ బాక్స్లో బి అని పెట్టారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేశారో వాళ్ళు మీకు ఇప్పుడు క్లియర్ అయ్యింది అనుకుంటున్నా స్పాన్సర్డ్కి సెక్టార్ స్కీమ్కి డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట, మనకి దసరా అనేది వచ్చేస్తుంది. సో ఈ దసరాని మనం సెలబ్రేట్ చేస్తూ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ అనేవి అన్ని కోర్సెస్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దాంట్లో మన యూపీఎస్సీ ఇన్ఫైనిటీ అనేది వన్ ఆఫ్ ద కోర్సెస్. ఈ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ అనేది మనకి యూపీఎస్సీ రిలేటెడ్ ఎస్ఏ పేపర్ నుండి GS4 వరకు కూడా అన్ని పేపర్స్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్ మొత్తం అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవనేవి మనకి ఎన్ని వేరియేషన్స్లో వస్తున్నాయి, 3 వేరియేషన్స్లో వస్తున్నాయి. 2 ఏమో ఆన్లైన్ వేరియేషన్స్, ఇంకొకటి ఆఫ్లైన్ వేరియేషన్.
ఆన్లైన్ వచ్చేసరికి ఎవరైతే ఓన్లీ రికార్డెడ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కేవలం 40,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వచ్చు. అదే ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్, మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ ద్వారా ఏంటి అంటే ఎవరైనా సరే మేడమ్స్ కానీ సర్స్ కానీ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం ద్వారా వాళ్ళు చెప్పే పాయింట్స్ అనేవి మనకి బుక్కుల్లో దొరికేదానికంట క్లాసుల్లో చెప్పే పాయింట్స్ అనేవి చాలా వైడ్ కవరేజ్ అనేవి ఉంటుంది. మీ ఒపీనియన్ ఫార్మేషన్స్ జరుగుతాయి, వాళ్ళ ఒపీనియన్ ఫార్మేషన్స్ జరుగుతాయి, ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా అడ్వాంటేజెస్. అది ఎంతకు వస్తుందమ్మా? కేవలం 50,000 రూపాయలకే ఇది అనేది మీకు అవైలబుల్లో ఉంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ద మెయిన్ థింగ్ ఆఫ్లైన్ బ్యాచ్. ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉండడం అనేది జరిగింది. అయితే ఈ ఆఫ్లైన్ కోర్స్ అనేది మీకు కేవలం 60,000 రూపాయలకే రాబోతుంది అనమాట. అయితే ఇంకొక ఎక్సలెంట్ ఆఫర్ దీని మీద ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్ తీసుకుంటున్నారో వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఆన్లైన్ అనేది కూడా వస్తుంది. అంటే మీరు కేవలం 60,000 రూపాయలు కడితే చాలు, ఈ 50,000 మీరు ఎక్స్ట్రాగా కట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు కాంప్లిమెంటరీగా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. ఇది ఇక్కడ ఉన్న బ్యూటీ కానీ ఇక్కడ ఆఫ్లైన్కి ఉన్న వేరియేషన్ కానీ. చాలామంది ఏంటంటే ఫిజికల్గా వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటారు. దానివల్ల మీకు చాలా ఇంటరాక్షన్ స్కిల్స్ అనేవి పెరుగుతుంది. ఇంటర్వ్యూలో డెఫినెట్గా మీకు ఇలాంటివి చాలా చాలా రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో అయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్లో స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఎవరైతే నెక్స్ట్ ఇయర్ 2023కి టార్గెట్ చేస్తున్నారో మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ అటెంప్ట్లోని క్లియర్ చేయాలనుకుంటున్నారు, మా ఇంటెన్సివ్ ప్రిపరేషన్ మేము ఇస్తాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇంకా డిలే చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఆఫర్స్ అనేవి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇదంతా కూడాను ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. ఏదో 1 అటెంప్ట్ ఇస్తే అయిపోతుంది, ఏదో 1 ఇయర్ ఇస్తే చాలు, లేదా 2 ఇయర్స్ ఉండాలి, అలా టైం పీరియడ్ ఏమి ఉండదు. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. మీరు అంటిల్ అండ్ అన్లెస్ క్లియర్ చేసేంత వరకు కూడా మీ టోటల్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ రెస్పాన్సిబిలిటీ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్కి ఉంటుంది. సో ఈ ఆఫర్స్ అన్నీ కూడాను ఈ వర్త్ వాల్యూస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను మీకు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటున్నాయి. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్లో స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ ఆఫర్స్ అనేవి సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. సో అందుకే ఎవరైతే ఖచ్చితంగా క్లియర్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 మంచి ఆపర్చునిటీ. సో ఎవరైనా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, అయితే ఎలా చెప్తున్నారు క్లాసెస్ మేము ఎలా తెలుసుకోవాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్ 7893899553. ఈ నంబర్ ప్రత్యూష మ్యామ్ నంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకొని వెంటనే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో అండ్ దీంతో పాటు ఇంకొక అద్భుతమైన ఆఫర్ అనమాట. అలా కాకుండా ఈ దసరా స్పెషల్ని సెలబ్రేట్ చేస్తూ మనకి కరెంట్ అఫైర్స్ ప్లస్ రైటింగ్ కోర్స్. మీకందరికీ కూడా తెలిసిందే యూపీఎస్సీ అంటేనే కరెంట్ అఫైర్స్ అంటేనే యూపీఎస్సీ. వితౌట్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ లేకుండా సింగిల్ మెయిన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయలేము. ప్రిలిమ్స్లో కూడా ఈవెన్ దో అవి మనకి ఏంటి అంటే స్టాటిక్ క్వశ్చన్స్లా కనబడుతున్నా ఖచ్చితంగా దానికి బ్యాకప్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మనకి కరెంట్ అఫైర్స్ ప్లస్ రైటింగ్ కోర్స్ మీద సెపరేట్ కోర్స్ అనేది రన్ అవుతుంది అనమాట. అది కేవలం మీకు 10,000 రూపాయలకే వస్తుందన్నమాట. 10,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కరెంట్ అఫైర్స్ ఇంకా రైటింగ్ కోర్స్. మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మెయిన్స్ అనేది ఈవెన్ యువర్ ర్యాంక్ విల్ బి డిసైడెడ్ బై దిస్ మెయిన్స్ మార్క్స్. ఆ మెయిన్స్ మార్క్స్ అనేవి మీకు మంచిగా రావాలి అంటే ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చెయ్యండి. ఓకే, సో ఖచ్చితంగా మనం ర్యాంక్ కొట్టాలి క్రియేట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడాను ఇంకా ఫర్దర్గా డిలే చేసే ప్రయత్నం అయితే చేయరు. వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోతారు. సో ఇవన్నీ కూడా మీకు 30th సెప్టెంబర్ వరకే ఆఫర్స్ ఉంటున్నాయి. అండ్ ఈ నెంబర్కి ఇక్కడ ఉంది కదా, కాల్ చేసి ఎవరికైతే కరెంట్ అఫైర్స్ అనేవి డౌట్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ ఎలా రాయాలి, పర్సనల్గా 1-to-1 మెంటర్షిప్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో మీరు రాసే ప్రతి ఆన్సర్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో ఇదంతా కూడాను మీకు ఈ దసరా ఆఫర్ అని చెప్పేసి దసరాని సెలబ్రేట్ చేస్తూ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్.
ఓకే. సో ఇక్కడి వరకు కూడాను మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి అంటే పిఎం కేర్స్ ఫండ్ అంటే ఏంటి అండ్ ఈ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ ఈ రెండు ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏంటి అంటే చూద్దాం ఈ ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫండ్. ఈ పిఎం కేర్స్ ఫండ్ అంటే ఏంటి అది చూద్దాం. తర్వాత మనం ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కూడా చూద్దాం. సో ముందు ఏంటి అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే పిఎం సిటిజన్ అసిస్టెన్స్. ఫుల్ ఫామ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అమ్మా. అండ్ రిలీఫ్, కొన్నిసార్లు డైరెక్ట్గా ఫుల్ ఫామ్స్ అడగడం అనేది జరిగిందనమాట. సో అందుకే ఈ కాంటెక్స్లోని మీకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫుల్ ఫామ్స్ అవి గుర్తుపెట్టుకోవడం. మెయిన్స్ ఆన్సర్లోని మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ రాయటం లేదు, ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఒక ఇంప్లాయిడ్ క్వశ్చన్ అనేది లాస్ట్ ఇయర్ అడగడం అనేది జరిగిందనమాట. సో సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కేర్స్ తాలూకా ఫుల్ ఫామ్ అనమాట. అయితే ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు మేడం? మార్చ్ 27, 2020. ఓకే, ఈ కరోనా పాండమిక్ టైంలోని ఇది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కరోనా పాండమిక్ అనేది ఒక్కొక్కరికి కూడా ఎంత నెగటివ్గా ఎఫెక్ట్ చేసింది ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. సో ఎవరైతే దీన బాధితులు ఉన్నారో ఎందుకంటే డైలీ లేబరర్స్ ఉంటారు అండ్ ఆల్సో చిన్న చితక షాపులు రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడాను ఈ కరోనా పాండమిక్ రిస్ట్రిక్షన్స్ ద్వారా వీటన్నిటి ద్వారా వాళ్ళ డైలీ ఎర్నింగ్స్, వేజ్ ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా చాలా నెగటివ్గా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఈవెన్ ఆల్సో చాలామంది పూర్ పీపుల్ వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్స్ అనేవి చాలా డిటీరియోరేట్ అయిపోయి. డిటీరియోరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? హెల్త్ అనేది చాలా పాడైపోయింది. సో ఎవరికైతే హెల్త్ పాడైపోయి కరోనా వల్ల వాళ్ళందరికీ అమౌంట్ అనేది సరిపోక చాలామంది చనిపోవడం అనేది కూడా జరిగింది. సో ఈ సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేయడానికి అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఈ కేర్స్ ఫండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ ఇదంతా ఏంటి అనేది మనం చూద్దాం. ఇదేంటి, ఒక ట్రస్ట్ లాగా అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యాజ్ ఎ చారిటబుల్ ట్రస్ట్ కింద క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో పిఎం కేర్స్ ఈజ్ ఎ ఫండ్ వేర్ ఇట్ ఈస్ ఎ ట్రస్ట్. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై పార్లమెంట్. ఇది పార్లమెంట్ ద్వారా క్రియేట్ చేసిన బాడీ కాదు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై పార్లమెంట్. ఇది ఒక ట్రస్ట్ లాగా దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దీనికోసం క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరివైతే వాళ్ళ హెల్త్ అనేది పాడైపోయిందో కోవిడ్-19 ద్వారా ఎవరైతే నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ ఫండ్ని యూటిలైజ్ చేయడానికి క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఎలా యూటిలైజ్ చేస్తారు ఈ ఫండింగ్ అనేది? ఎలా అంటే ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ వీళ్ళకి హెల్త్ ఆపర్చునిటీస్ అవి ప్రొవైడ్ చేయడంలోని, అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెడ్స్ అవి క్రియేట్ చేయడం కానీ, కోవిడ్-19 వ్యాక్సినేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడంలోని అండ్ ఆల్సో ఈవెన్ వీళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ప్రొవైడ్ చేయడంలోని, ట్రీట్మెంట్ అది ప్రొవైడ్ చేయడంలోని, వీటన్నిటి రూపంలోనూ ఈ ఫండ్ అనేది యూటిలైజ్ చేస్తారు. మెయిన్ వన్ కాంటెక్స్ట్. అండ్ ఇంకొక కాంటెక్స్ట్, మెయిన్ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే రీసెర్చ్. అయితే మేడం ఏంటి రీసెర్చ్? ఫర్దర్గా ఇలాంటి కోవిడ్ టైప్ ఇంకేదైనా వచ్చినట్లయితే అలాంటప్పుడు వాటిల్ని కర్బ్ చేయాలి అండ్ అలాంటి టైంలోని ఈ ఫండ్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద రీసెర్చ్ యాక్టివిటీస్, ఇంకా ప్రజల్ని ఏ విధంగా ఇలాంటివే కాకుండా ఇంకా ఫర్దర్గా ఎన్ని విధాలుగా ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పాండమిక్ వచ్చినా లేకపోతే ఏమైనా అయినా అలాంటప్పుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనే దానికోసం రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి కూడా చేస్తున్నారనమాట. సో ఈ ఫండ్ అనేది ఇన్ని విధాలుగా ఉపయోగపడేలాగా ఈ ఫండ్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫండ్ అనేది దీనికి చైర్మన్ ఎవరమ్మా? చైర్మన్, ఇట్స్ నాట్ చీఫ్ మినిస్టర్. ఓకే, చైర్మన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ చైర్మన్ అనేది అవుతారనమాట. దాంతోపాటు ఇంకెవరెవరమ్మా ఉంటారు మనకి? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదర్ దాన్ ప్రైమ్ మినిస్టర్ హూ ఎల్స్ విల్ బి ద మెంబర్స్ అంటే డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్
హోమ్ అఫైర్స్ అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఈజీగా గెస్ చేయొచ్చు, ఫినాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇదంతా కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ కాబట్టి. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మైక్రో కాంట్రిబ్యూషన్స్. మెయిన్ ఏంటి అంటే మైక్రో కాంట్రిబ్యూషన్స్ ఫండ్ అంటారు. ఎందుకమ్మా దీన్ని మైక్రో కాంట్రిబ్యూషన్స్ ఫండ్ అని అంటారు? దీంట్లో మినిమం అమౌంట్ ఈవెన్ 10 రూపీస్ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసినా కూడాను తీసుకుంటారనమాట. మెయిన్ ఇదంతా కూడాను వొలంటరీ కాంట్రిబ్యూషన్స్. వొలంటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎవరికైనా వెయ్యాలి, ఎవరైనా వేస్తే కానీ ఒప్పుకోము, డిమాండ్ చేయడం అటువంటిది ఏమీ కూడా లేదు. సో ఎవరైతే కోవిడ్ వల్ల నెగటివ్గా ఎఫెక్ట్ అవుతున్నారో అలాంటి వాళ్ళని బెనిఫిట్ చేయడం కోసం ఈ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే చారిటీగా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడాను డైరెక్ట్గా, అంటే ఎవరైతే డైరెక్ట్గా సహాయపడలేరో వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గా సహకారం అందించేలాగా ఈ ఫండ్ని అడ్మినిస్ట్రేట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మెయిన్ ఈ ఫండ్లోని ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ అనేది చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది ఎవరైతే కడుతున్నారో దీంట్లోకి అదంతా కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్లోకి వస్తాయన్నమాట. అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని మనకి ఏంటంటే సెక్షన్ 80Gలోని ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఎలా వస్తాయి అనే దాంట్లో మెన్షన్ చేసింది. సో ఈ సెక్షన్ 80G ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఈ పర్టికులర్ ఫండ్లోని అమౌంట్ అనేది వేస్తున్నారో అదంతా కూడాను ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి లభిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఎవరైతే బిగ్ కార్పొరేట్స్ వాళ్ళు ఉంటారో సంవత్సరానికి ఇంత మినిమం వాళ్ళు ఇంత ఎర్న్ చేస్తుంటే 5 crores ఎర్న్ చేస్తుండే రెవెన్యూస్ అండ్ 500 crores టర్న్ ఓవర్ ఉన్న ఇలాంటి కంపెనీస్ ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళు 3% అనేది కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో అలా కాంట్రిబ్యూట్ ఏంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో ఎవరైతే ఈ ట్యాక్స్ ఫండ్లోకి ఈ ఫండ్లోకి ఎవరైతే వాళ్ళు అమౌంట్ అనేది డొనేట్ చేస్తున్నారో అది అంటే కంపెనీస్ వాళ్ళకి సిఎస్ఆర్కి ఇది ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్లోకి ఎవరైనా ఒక కంపెనీ అనేది ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చిందనుకోండి, అది దేంట్లోకి వస్తుంది? వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెండిచర్లోని వాళ్ళు ఈ ఫండ్ని రాసుకోవచ్చు అనమాట. సో దాట్ ఏంటి అంటే ఈవెన్ బిగ్ కంపెనీస్ ఎవరైతే హ్యూజ్ రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయో వాళ్ళు ఏంటి అంటే దీన్ని యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ ఫండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే దిస్ విల్ నాట్ బీ ఆడిటెడ్ బై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అయితే మనకి ఇది మేడం పిఎం కేర్స్ ఫండ్ మరి ఆడిటింగ్ చేయకపోతే ఎలా మేడం? ఎస్, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఫండ్. ఇదేంటి ఒక ట్రస్ట్, ఒక చారిటీ కింద క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఏమైనా సరే ఫోర్స్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయా? లేవు. ట్యాక్సెస్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా? నో. ఇది వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాంట్రిబ్యూట్ చేయొచ్చు. దీంట్లో ఫోర్స్ ఏం లేదు, ఎవరు వెయ్యాలి తీయాలి అనేం లేదు. సో అందుకే ఇది ఒక గవర్నమెంట్ ఫండ్ కాదు కాబట్టి ఇది దీన్ని ఆడిట్ చెయ్యలేదు. సో ఇదే ముక్కని మనకేంటి అంటే 2021లోని ఈ పిఎం కేర్స్ ఫండ్ మీద ఢిల్లీ హైకోర్టులోని కేసు అనేది వేయటం జరిగింది. ఎందుకంటే దిస్ విల్ నాట్ కమ్ అండర్ కాగ్ లిమిట్లోకి రాదు అని చెప్పేసి. ఎందుకంటే కాగ్ అనే వాళ్ళు ఆడిట్ చెయ్యరు. ఆడిటింగ్ అంటే మేడం ఆడిటింగ్ అంటున్నారు. ఇంతకీ ఆడిటింగ్ అంటే ఏంటి మేడం? ఆడిటింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 100 రూపీస్ అనేది ఇచ్చాను.
ఈ 100 రూపీస్ అనేది మీరు ఎలా హౌ మీరు ఏ విధంగా దీన్ని ఎక్స్పెండిచర్ చేశారు అనేదాన్ని నేను మీకు క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేసి 100 రూపీస్ దేని మీద పెట్టారు, 10 రూపీస్ చాక్లెట్ మీద, 20 రూపీస్ ఏమొచ్చి పెన్స్ మీద, 50 రూపీస్ బుక్స్ మీద, ఇలా మేము స్పెండ్ చేసాము అనేది మీరు చెప్తారనమాట. దాన్ని ఇప్పుడు నేను ఇలా తిరిగి క్వశ్చన్ చేయడాన్ని ఆడిటింగ్ అంటారు. అదేవిధంగా ఇది దేని పర్పస్ అయితే క్రియేట్ చేశారో ఆ పర్పస్కే దీన్ని యూజ్ చేస్తున్నారా లేదా అనేదాన్ని ఆడిట్ చేయడాన్ని అని చెక్ చేయడాన్ని ఆడిటింగ్ అంటారనమాట. యూజువల్లీ ఇండియాలోని సెంటర్ తాలూకా ఫండ్స్ కానీ స్టేట్ తాలూకా ఫండ్స్ కానీ అవన్నీ కూడా ఆడిటింగ్ చేసేది ఎవరమ్మా? మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అయితే మేడం మీకు ఈ పాటికే డౌట్ వచ్చి ఉంటుంది, సో మరి వీళ్ళు ఆడిట్ చేయకపోతే ఎలా మేడం? అయితే దీనికోసం ఆడిటింగ్ కోసం ఒక సెపరేట్ బయట బాడీని అపాయింట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట మన గవర్నమెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దిస్ విల్ నాట్ కమ్ అండర్ ఆర్టీఐ పర్వ్యూ. ఓకే, ఆర్టీఐ పర్వ్యూ అంటే ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఇది పర్వ్యూలోకి వస్తుందో రాదో అనేది మనకు తెలియదు. కాకపోతే ఆల్రెడీ రీసెంట్గా 2021లోని 2022లోని కొన్ని ఆర్టీఐ అప్లికేషన్స్ అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట ఈ పిఎం కేర్స్కి. బట్ అదేంటది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని ఏమొంచి సీక్రెట్ ఇష్యూస్ వల్ల ఈ తాలూకా ఫండ్ డీటెయిల్స్ అనేది ఏమీ కూడా ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో దీని ద్వారా కొంతమంది పొలిటికల్ ఫిలాసఫర్స్ కానీ లేకపోతే ఎకానమిస్ట్ కానీ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టీఐ. ఆర్టీఐ అంటే ఏంటమ్మా? రైట్ టు ఇన్ఫర్మేషన్. అయితే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆర్టీఐ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట పార్లమెంట్. దీని ప్రకారం ఏమంటే గవర్నమెంట్ బాడీస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది మన సిటిజన్స్ ఎప్పుడైతే కోరుకుంటారో వాళ్ళు అప్పుడు ఈ ఫండ్ డీటెయిల్స్ ఎలా ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏంటి అంటే ఇది ఆర్టీఐ పర్మిట్లోకి కూడా రాదు. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మన పొలిటికల్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటి అంటే దీన్ని కాగానే అతను దీన్ని రివ్యూ చేయటం లేదు, ఆర్టీఐ పర్మిట్లోకి అనేది రాదు. ఈవెన్ ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పిందమ్మా? దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ బాడీ, ఇది గవర్నమెంట్ బాడీ కాదు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు పక్కన సైడ్కి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఏంటి అంటే మీకు మెయిన్స్ ఆన్సర్స్లోని రాయడానికి చాలా చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. అకార్డింగ్ టు ఢిల్లీ హైకోర్ట్ వర్డిక్ట్ ఆఫ్ 2021 ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది గవర్నమెంట్ బాడీ కాదు. సో అలాంటప్పుడు ఇది ఆర్టీఐ పర్మిట్లోకి రాదు అండ్ ఆల్సో ఈవెన్ కాగనే వాళ్ళు రివ్యూ చేయడానికి కూడా కుదరదు. బట్ ఏంటి అంటే ఇది సిఎస్ఆర్కి ఎలిజిబుల్ అవుతుంది అండ్ ఆల్సో సెక్షన్ 80G ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో మెయిన్ క్రిటిసిజం ఇదే అనమాట. అయితే ఇవన్నీ వస్తున్నాయి బట్ ఏంటి అంటే ఈ ఫండ్స్ గురించి తెలుసుకోవడానికి ఏమోంచి పనికి రావడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ మెయిన్ ఇంకొక పెద్ద క్రిటిసిజం ఏంటి అంటే ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్. అయితే దీన్ని నేషనల్ రిలీఫ్ ఫండ్ అంటారు. అయితే మేడం ఇదేంటి మేడం? మనకేంటి అంటే ఇదేమి కొత్త ఫండ్ ఏం కాదనమాట. దీన్ని వే బ్యాక్ ఇన్ 1948లోనే మన ప్రైమ్ మినిస్టర్, అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఏంటమ్మా, దీన్ని కూడా ట్రస్ట్ లాగే క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇది కూడా మనకేంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో నాట్ క్రియేటెడ్ బై పార్లమెంట్. ఇది కూడా ఒక బాడీ లాగా క్రియేట్ చేసింది కాదు. ఇట్ ఈస్ జస్ట్ అండర్ ట్రస్ట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇది కూడా ఒక ట్రస్టే అనమాట. అయితే దీన్ని మెయిన్ ఎందుకు క్రియేట్ చేయడం అనేది జరిగింది? దీన్ని ఎందుకు క్రియేట్ చేశారు అంటే అప్పుడు మనకి 1948 టైం పీరియడ్ అనమాట. మనకి ఇండిపెండెన్స్ అప్పుడే వచ్చింది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా తెలిసిందే మన పాకిస్తాన్ అండ్ ఇండియా అనేది మనకి డివైడ్ అయిపోవడం జరిగింది. సో ఈ డిస్ప్లేస్మెంట్లోని ఎవరైతే నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతున్నారో వాళ్ళకి హౌసింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అండ్ వాళ్ళకి
మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఇప్పించడానికి అని చెప్పి ఈ ఫండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఇది ఇప్పుడు మరి మనకు అవసరం లేదు కదా. ఎస్, ఇప్పుడు మనకు ఆ ఇష్యూ అంతా క్లోజ్ అయిపోయింది. అందుకు ఇప్పుడు ఈ అమౌంట్ అనేది దేని మీద యూజ్ చేస్తున్నారు, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ లాగా యూజ్ చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్. అయితే మేడం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎర్త్క్వేక్స్ వచ్చిన, వోల్కెనోస్, సైక్లోన్స్, డ్రాట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఏవైనా నెగటివ్గా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఫార్మర్స్ కానీ సివిలియన్స్ కానీ ఎవరైనా, అలాంటి వాళ్ళకి ఈ ఫండ్ అనేది యూస్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అదే. ఆల్రెడీ మనకి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఉండింది. అయితే ఈ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉంటుండగా ప్యారలల్గా పిఎం కేర్స్ ఫండ్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో ఇది క్రిటిసిజం అనమాట. కాకపోతే దీనికి మన కొంతమంది ఏంటి చెప్తారు అంటే, ఈ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లోని ఏదైతే ఫండ్ అనేది ఇది కూడా వాలంటరీ కాంట్రిబ్యూషన్సే అనమాట. సేమ్ కేటగిరీస్, ఇది కూడాను వాలంటరీ కాంట్రిబ్యూషన్సే వస్తాయి. అండ్ ఇది కూడా సెక్షన్ 80G ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇది కూడా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్కి ఎలిజిబుల్. అంటే ఏ కంపెనీస్ అయినా సరే వీళ్ళు ఒకవేళ దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి సిఎస్ఆర్ ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది కూడా ఇది చెయ్యట్లేదు. ఈ ట్రస్ట్ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 10 అనేది ఉంటుంది. సెక్షన్ 10 ప్రకారం ఎవరైతే మనీ అనేది ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అనేవి చెయ్యాలి. అయితే ఈ సెక్షన్ 10 ప్రకారం ఈ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇది ట్యాక్స్ ఫైలింగ్ అనేది చెయ్యాల్సిన అవసరం అనేది లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దీన్ని కూడా కాగ్ ఆడిట్ చెయ్యట్లేదు. సిమిలర్ ఫీచర్స్ అమ్మా ఇవన్నీను. అండ్ ఆల్సో ఇది కూడా ఆర్టీఐ పర్వ్యూలోకి రాదు. అండ్ మెయిన్ ఇంకొకటి థింగ్ మెయిన్ ఏంటి అంటే, దీనికి కూడా చైర్మన్ ఎవరమ్మా, చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్. అండ్ ఏంటి అంటే ఈ అమౌంట్ అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్స్కి యూజ్ చేయడం అనేది జరిగింది. కాకపోతే మెయిన్ బిగ్ నెగటివ్ ఏంటి అంటే, ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లోని దీనికి లిక్విడిటీ అనేది చాలా చాలా తక్కువ అనమాట. అయితే మేడం లిక్విడిటీ అంటే ఏంటి ఇంతకీ, లిక్విడిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇప్పుడు ఈ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లోకి ఒక 100 రూపీస్ నేను డొనేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 100 రూపీస్ కూడాను ఇప్పుడు ఏదో ఇక్కడ ఒక XY అనే పర్సన్స్కి ఒక ఏదో ఎర్త్క్వేక్ వల్ల, డ్రాట్ వల్ల ఏదో నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యారు. నేను అదే టైంలో నా ఫండింగ్ అనేది ఇచ్చాను. అయితే ఇప్పుడు ఈ 100 రూపీస్కి ఈ 100 రూపీస్ టోటల్ 100 రూపీస్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేసేయచ్చా, వీళ్ళకి ఇచ్చేయచ్చా? నో. కేవలం ఎంతమ్మా, ఏదైతే ఈ 100 రూపీస్ నేను ఏదైతే ఇస్తున్నానో ఈ 100%లోని ఈ 100 రూపీస్లోని కేవలం 15 రూపాయలు మాత్రమే. అంటే ఎంతమ్మా, 15%. కేవలం 15 రూపాయలు మాత్రమే క్యాష్ రూపంలోని అవైలబుల్గా ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే ఉంటే మన దగ్గర దాన్ని ఇమ్మీడియట్గా మనం స్పెండ్ చేయగలమో దాన్ని లిక్విడిటీ అంటారనమాట. అయితే కేవలం ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లోని 15% మాత్రమే లిక్విడిటీ. మిగతా 85% కూడా ఎలా ఉంటుందమ్మా, మనకి సెక్యూరిటీస్ రూపంలోని దీన్ని డిపాజిట్ చేసి ఉంచుతారనమాట. ఎక్కడ, కమర్షియల్ బ్యాంక్స్లోని అండ్ ఆర్బీఐ దగ్గర, వీళ్ళ దగ్గర వీళ్ళు ఏంటి అయితే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ లాగా, లేకపోతే సెక్యూరిటీస్ లాగా, లేకపోతే బాండ్స్ లాగా వీటిని ఉంచడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇమీడియట్ లిక్విడిటీ అనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ ఏరియాలోని ఈరోజు ఎర్త్క్వేక్ వచ్చింది. అయితే వెంటనే ఈ ఫండ్ని యూజ్ చేయగలరా? ఉంటుంది. దీంట్లో ఒక 1 crore ఉంటుంది. కాకపోతే దీంట్లో ఎంత అమౌంట్, కేవలం 15% అమౌంట్ మాత్రమే దీంట్లో యూజ్ చేయగలరు. అలాంటప్పుడు ఇంకా దీని యూజ్ ఏంటి? కాకపోతే దీన్ని కొంతమంది ఎలా సపోర్ట్ చేస్తారు అంటే, ఇది ఈ విధంగా ఫ్యూచర్
సేవ్ చేయడానికి పనికొస్తుంది. అంటే ఏంటి? సస్టైనబిలిటీ. సో దీనివల్ల అమౌంట్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం ద్వారా అటు మార్కెట్లోని ఫండింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది, ఇటు వీటికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఫ్యూచర్లోని ఎప్పుడైతే అర్జెంట్ నెసెసరీ టైమ్స్లో ఉంటాయో అప్పుడు దీన్ని యూస్ చేసుకోవడానికి పనికొస్తుంది అని కొంతమంది దీన్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే పిఎం కేర్స్కి నెగటివ్స్ ఉన్నాయి. పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కి మనకేంటి అంటే చాలా వరకు కూడా నెగటివ్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ ఇంకొక థింగ్ ఏంటి అంటే లాస్ట్ అకార్డింగ్ టు సమ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఒక రివ్యూస్ వల్ల మనకి పిఎం కేర్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పిఎం కేర్స్ ఫండ్లోని టోటల్ 2022 అంటే అది క్రియేట్ చేసినప్పటి నుండిను 2021 ఇయర్లోని ఆల్మోస్ట్ 13,000 crores అనేది కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 13 crore థౌజండ్స్లోని ఇప్పటి వరకు కూడా టిల్ 2022 కేవలం ఎంత యూస్ చేశారమ్మా? 3,000 crores మాత్రమే యూస్ చేయడం జరిగింది. ఇంకా 10,000 crores అనేవి ఇంకా ఫండ్లోని ఐడల్గానే ఉన్నాయన్నమాట. ఐడల్గా అంటే అర్థం ఏంటి? దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు, రావటం లేదన్నమాట. సో అది దీని మెయిన్ నెగిటివ్ క్రిటిసైజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దీని మీద ఒక ఆర్టికల్ అనేది కూడా రావడం జరిగింది. సో పిఎం కేర్స్ని రివ్యూ చేస్తూ వీటన్నిటి ద్వారా కూడాను సో ఈ విధంగా ఈ ప్రధానమంత్రి కేర్స్ ఫండ్, ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్, ఈ రెండు కూడా ఫుల్ ఫామ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి అండ్ వీటి తాలూకా కాంట్రిబ్యూషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక థింగ్ మెయిన్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ యూ దేర్. అయితే ప్రధానమంత్రి కేర్స్ ఫండ్లోని మినిమం కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంతమ్మా? 10 రూపాయలు. సో దాట్ ఏంటి అంటే దీన్ని మైక్రో కాంట్రిబ్యూషన్స్. మైక్రో అంటే ఏంటి? వెరీ వెరీ స్మాల్. అయితే ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లో ఎంతమ్మా? 100 రూపీస్ అనమాట మినిమం కాంట్రిబ్యూషన్. అయితే మేడం ఇక్కడ లిక్విడిటీ పాయింట్ అనేది మీరు పిఎం కేర్స్లో మెన్షన్ చేయలేదు. ఎస్, నేను మెన్షన్ చేయలేదు. ఎందుకు అంటే ఈవెన్ గవర్నమెంట్ అనేది కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. ఎలా ఖర్చు పెడుతుంది, ఏం చేస్తుంది అనేది, దాని లిక్విడిటీ అనేది ఎలా ఉంది అనేది ఇప్పటికొచ్చి మనకి మోడీ గారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదన్నమాట. అయితే కేవలం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? కలెక్ట్ చేసిన 13,000 కోట్లలోని కేవలం 3,000 కోట్లు మాత్రమే గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టిందంట. ఇంకా 10,000 కోట్లు అనేది గవర్నమెంట్ దగ్గరే ఈ పిఎం కేర్స్లో ఉంది. దీన్ని ఎలా యూజ్ చేస్తుంది, ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఏ విధంగా కూడా లేదనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ పిఎం కేర్స్ ఫండ్ వర్సెస్ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్. మెయిన్ ఏంటి అంటే దీనికి మీకు సిమిలారిటీస్ అనేది నేను ఇందాకే మీకు చెప్పాను. సిమిలారిటీస్ ఏంటి అమ్మా? ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ, ఆర్టీఏ పర్వ్యూలోకి రాదు, సిఏజీ అనే అతను ఆడిటింగ్ అనేది చెయ్యరు, అండ్ ప్రధానమంత్రి కేర్స్ ఫండ్ అనేది కేవలం కోవిడ్కి మాత్రమే యూజ్ చేస్తారు. వేరాజ్ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది డిజాస్టర్ యాక్టివిటీస్కి యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో క్లియర్గాను ఈ పిఎం కేర్స్ అండ్ ఆల్సో ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటో అనేది చూద్దాం. సో దాట్ ఏంటి అంటే ఈ టాపిక్ మీరు ఇంకా వినగానే దీని కంపారిజన్స్, డిఫరెన్సెస్ అన్నీ కూడా ప్రోస్ కాన్స్ అన్నీ మీరు రాసేయాలి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటమ్మా? చైర్మన్ వచ్చేసరికి ఇక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇక్కడ కూడా చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టరే. అయితే మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కూడా పిఎం తాలూకా డెసిషన్ అనేది ఇంపార్టెంట్. దేనికి? ఫండ్ అనేది డిస్బర్స్ అవ్వాలి అంటే ఫండ్ అనేది యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అని డిసైడ్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కూడాను డెసిషన్ అనేది ఎవరి చేతుల్లో ఉందమ్మా? ప్రైమ్ మినిస్టర్ చేతుల్లోనే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ హోల్ డెసిషన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ అనేది డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే దీన్ని ఎప్పుడు క్రియేట్ చేయడం జరిగింది? 2020లోని. ఏ కాంటెక్స్లో క్రియేట్ చేయడం జరిగిందమ్మా? COVID-19. కానీ ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు? 1948లోని. దేనికోసం క్రియేట్ చేశారమ్మా? ఇండో పాక్ సెపరేట్ అవుతున్నప్పుడు ఎవరైతే డిస్ప్లేస్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది, ఈ ఫండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట.
ఈ రెండు కూడాను ట్రస్టే, ఇది కూడా ట్రస్టే అండ్ ఇది కూడా ట్రస్ట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. రెండు కూడాను ఏ ఒక్కటి కూడాను పార్లమెంట్ అయితే మాత్రం క్రియేట్ చేయలేదు. అండ్ రెండు కూడాను దే ఆర్ నాట్ గవర్నమెంట్ బాడీస్. ఓకే, ఈ మెయిన్ నాట్ ది గవర్నమెంట్ బాడీ, రెండు గవర్నమెంట్ బాడీస్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదనమాట. అండ్ దీంట్లో మైక్రో కాంట్రిబ్యూషన్స్ ఈవెన్ 10 రూపీస్ ఎవరైనా సరే ఇచ్చినా తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఎంతమ్మా, మినిమం 100 రూపీస్ అనేది కాంట్రిబ్యూట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇది దీంట్లోని రీసెర్చ్ యాక్టివిటీస్కి కూడాను అమౌంట్ అనేది యూజ్ చేస్తారు. వేరాస్ దీన్ని ఎందుకమ్మా, ఇప్పుడు ప్రెజెంట్ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పటికొచ్చి మనకి 15% అనేది 15 ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్, గివ్ మీ ఎ సెకండ్. ఇది నేను పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ అనుకున్నాను. దీంట్లో లిక్విడిటీ అనేది ఏ విధంగా ఉండింది అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బట్ వేరాస్ మన ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లో మాత్రం 15% అనేది లిక్విడిటీ, అంటే టోటల్ అమౌంట్ ఎప్పుడూ కూడా యూజ్ చెయ్యరు. అది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఫైనల్ థింగ్ ఏంటి అంటే, ఇంకా సిఏజీ పర్వ్యూలోకి రాదు అండ్ ఆర్టీఐ పర్వ్యూలోకి కూడా ఇది రావటం లేదు. బట్ వేరాస్ ఇవి కూడా ఇన్ఫ్యాక్ట్ వేరాస్ కాదు, సిఏజీ పర్వ్యూలోకి కానీ ఆర్టీఐ పర్వ్యూలోకి కానీ ఈ రెండు కూడా రావటం లేదనమాట. సో దీస్ ఆర్ ద కంపారిజన్స్ బిట్వీన్ దిస్ ప్రధానమంత్రి కేర్స్ ఫండ్ అండ్ ఆల్సో ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ అనమాట. రెండు కూడా ప్రైమ్ మినిస్టర్కి చూస్తూ అన్నీ చేస్తున్నా సరే, ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ ఆర్టీఐ పర్వ్యూలోకి రావడం అనేది పెద్ద నెగటివ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈరోజు స్కీమ్స్ గురించి, ఫండ్స్ గురించి అనమాట. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే దీని మీద డౌట్ ఉంది అంటే ఒక్కసారి వీడియో అనేది రిపీట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో అయితే ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పిఎం కేర్స్ ఫండ్. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ ఇండో-పాక్ వార్ 1962. ఇండో-పాక్ వార్ 1962లో జరుగుతున్నప్పుడు ఈ పిఎం కేర్స్ ఫండ్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, మైక్రో కాంట్రిబ్యూషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ టు దిస్ ఫండ్. ఈ ఫండ్లోకి ఈవెన్ మైక్రో కాంట్రిబ్యూషన్స్ అనేవి కూడా తీసుకుంటారు అనేది సెకండ్ స్టేట్మెంట్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూడండి అమ్మా, ఇది మెయిన్, ఇది అబ్జర్వ్ చేయండి. నాట్ ట్రూ, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ కాదు అనేది. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్, నన్ ఆఫ్ ద అబౌవ్, ఏది కూడా ఫాల్స్ కాదు, అన్నీ ట్రూవే అనేది నన్. సో రెండు తప్పైతే బోత్, సెకండ్ ఆప్షన్ రాంగ్ అయితే B2, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయితే 1 ఓన్లీ రాంగ్ అని పెడతారు. ఓకేనా. ఇది చూసుకొని జాగ్రత్తగా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే, మీరు యాజ్ గవర్నమెంట్ సర్వీసెస్లోకి ఎంటర్ అవబోతున్నారు, గవర్నమెంట్ ఆస్పిరెంట్స్, అండ్ మీరందరూ కూడా ఫ్యూచర్ IAS IPS ఆఫీసర్స్ కాబట్టి మీరందరూ కూడాను ఐఎమ్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ దిస్. ఈ పిఎం కేర్స్ ఫండ్ గురించి నాకు మీరు 2 పాజిటివ్స్ అనేవి మెన్షన్ చేయండి. ఈ పిఎం కేర్స్ ఫండ్ని ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉంటుండగా కూడాను పిఎం కేర్స్ని ఫండ్ క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ఒక 2 పాయింట్స్ అనేవి నాకు కింద మెన్షన్ చేయండి ఈ ఆన్సర్తో పాటు. అప్పుడు మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది, మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా వస్తుందో అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా మీకు రియల్గా ఎక్స్ప్లెయిన్ అర్థమైంది అంటే లైక్ చేయండి. దిస్ విల్ గివ్ మోటివేషన్ టు మీ. అయితే చాలా వరకు ఏంటంటే కొంతమంది వీడియోస్ అనేవి వింటున్నారు, చేస్తున్నారు, అండ్ నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు. బట్ మీరు వీడియోస్ని లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా మీకు ఎంత బాగా అర్థమైంది అనేది నాకు అర్థమవుతుంది. దీని ద్వారా నాకు ఏంటి అంటే మోటివేషన్ అనేది వస్తుందమ్మా.
అదర్వైజ్ నాకేంటి అంటే మోటివేషన్ అనేది ఇవ్వదు. సో దట్ నేను ఇంకా బ్యూటిఫుల్ స్కీమ్స్ అనేవి మీరు లైక్ చేసి కింద ఎలా ఉందో వీడియో అనేది కామెంట్ చేయడం ద్వారా నాకేంటి అంటే ఒక మంచి మోటివేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా ఇంకా బ్యూటిఫుల్ స్కీమ్స్ని ఇంకా బ్యూటిఫుల్ వేలో నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏదైనా సరే మన రిసోర్సెస్ని షేర్ చేస్తే మనకు అక్కడ ఉన్న రిసోర్సెస్ అనేవి తగ్గిపోతాయి. బట్ మన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం షేర్ చేస్తే ఇంకా ఇంకా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో స్ప్రెడ్ ద నాలెడ్జ్, షేర్ ద నాలెడ్జ్ అండ్ స్ప్రెడ్ ద హ్యాపీనెస్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్ అండ్ టేక్ కేర్.